నమస్కారం అందరికీ. ఓ చిన్న మాట అమ్మాయిలకి చెప్తున్నా నేను. జాగ్రత్తగా వినండి అమ్మ. మీరు మీరు ప్రేమలో ఉంటారు కదా! పెళ్లి చేసుకుందామని అంటాడు వాడు. సరే వాడు క్యాస్ట్ ఏంటి అన్నది కాదు. నీకు ఇష్టపడ్డావు కాబట్టి క్యాస్ట్ అవసరం లేదనుకో. సరే ఒకటి పెళ్లి చేసుకునే ముందు వాడు ఎలాంటి వాడు? మంచోడా? చెడ్డోడా? వాడు సిమ్ములు గిట్ట మారుస్తాడా? పక్కకెళ్ళి మాట్లాడతాడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి? ఏమైనా కుట్ర ఉందా? నేనెందుకు ఇష్టపడుతున్నాడు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళ అమ్మ, నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళ ఊరి ప్రజలకి తెలుసుకోవాలి. వాడు ఎలాంటి వాడు అని. అన్నీ వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే స్టేషన్‌కి ఎస్ఐ గారిని కలవండి. విలేకరులను కలవండి. సార్ ఇలా ఇష్టపడుతున్నాడు. వాని క్యారెక్టర్ అయితే నాకు తెలీదు మరి లాగండి అంటే వాని జీవిత చరిత్ర లాగుతారు పోలీసులు. అర్థమైతుందా? అమ్మ, నాన్న అవసరం లేదు. అన్నదమ్ములు, మేనమామలు, అత్తలు ఎవరు అవసరం లేదు అంటే, ఊరోళ్ళు అవసరం లేదంటే, వాడు పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను చాలా కష్టపెడతాడమ్మా. లవర్లుంటారు వానికి. నిన్ను వదిలేసి ఎళ్ళిపోతాడు. నిన్ను వాడేసుకొని. అర్థమైతుందా? వాని సిల్లో చిక్కకు ఫస్టు. ఫస్ట్ నువ్వేదో ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. ఫస్ట్ ఎదుగు, డబ్బు సంపాదించు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. తర్వాతనే నువ్వు ఎంచుకో. సరే అర్థమైతుందా? నువ్వేం చేయాలనుకుంటున్నావో వాడికి చెప్పు. వాడి ఆలోచన తెలుసుకో. వాడికి ఏం కావాలో తెలుసుకో. నీకేం కావాలో చెప్పు. నువ్వేం సాధించాలనుకుంటున్నావో వాడికి చెప్పు. నీ ఇష్టాలని వాడు గౌరవించాలి. నీ విజయం వెనుక వాడు ఉండాలి. అర్థమైతుందా? నిన్నే కాదు, నీ యొక్క అన్నిటిని గూడా వాడు ఆలోచించుకోవాలి. నీ గురించి ఆలోచించుకోవాలి. అర్థం చేసుకోవాలి. నిన్ను కష్టపెట్టకూడదు. అన్నిటిని గూడా నువ్వు స్టేషన్‌లో పలకాలి. సార్ నాకిష్టంగా వాడు ఉండాలి. ఎవరు లవర్స్ ఉన్నారా? ఎవరన్నా వదిలేసాడా? ఏంటి సార్ లవ్ చేస్తున్నాడు అని ఇవన్నీ వాళ్ళ అమ్మ, నాన్న సంతకం పెట్టించుకొని, వాడి సంతకం పెట్టించుకొని కోర్టులకెళ్ళి మళ్ళా సాక్ష్యాధారాలతో కోర్టుకెళ్ళి సంతకాలు పెట్టించుకొని పెళ్లి చేసుకున్నాం. ప్రేమ పెళ్లి. ఏది చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే పిల్లలవుతాయి. వాడు వదిలేస్తే ఏంటి కారణం? ఎన్ని మర్డర్‌లు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత లవర్స్‌గా ఎళ్ళిపోతున్నారమ్మా ఈ రోజుల్లో. అర్థమైతుందా? ప్రతి ఒక్క విద్యార్థికి గూడా ఆడపిల్ల అంటే ఆడపులిగా బతకండి. ఎదిరించి పోరాడండి. మిమ్మల్ని చూసి పక్కోళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి. ఆడపిల్ల అంటే ధైర్యంగా ఉండండమ్మా. దయచేసి ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండి పెళ్లి చేసుకోండి. సాక్షాలతో పెళ్లి చేసుకోండమ్మా. సాక్ష్యాలెందుకు మనకు అంటే వాడిని వదిలేసేయండి. కానీ సాక్ష్యాలు లేకుండా పెళ్లి చేసుకోవద్దమ్మా. మీ జీవితం మీ చేతుల్లో ఉందమ్మా. పోలీసుల చేతుల్లో, అమ్మ, నాన్న, దేవుడి చేతుల్లో లేదమ్మా. ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సాక్షాత్తు ప్రేమ పెళ్లి చేసుకోండమ్మా. వాడి మాట నమ్మొద్దు. నమ్మకం లేదని అంటాడు. వాడు ఎన్నన్నానని, వాడు ఏడవని, వాడు ఏమన్నానని మీరు కరగకండమ్మా. ఓకేనా? ఆడపిల్ల అంటే ఆడపిల్లగానే ధైర్యంగా ఉండండి. ఓకేనా? బాయ్ మరి.